హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. ఈరోజు మనం టమాటా రసం పెడుతున్నామండి. చూద్దాం పదండి. టమాటా రసం పెట్టడానికి టమాటాలు తీసుకున్నాను. ఇవి సగం సగం ముక్కలు కట్ చేస్తాను. దీంట్లో ఒక 2 రిక్కలంతా చింతపండు వేస్తాను. ఇవి కుక్కర్లో ఒక్క విజిల్ పెడితే మెత్తగా అయిపోతాయి. కుక్కర్లోనే వేస్తాను, దీంట్లో వేస్తాను. ఇవి ముక్కలు కట్ చేసాను, వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటరు, మళ్ళీ మనం చల్లనీళ్ళతో టమాటా పిసుకోవాలి కదా, కొద్దిగానే చాలు వాటరు. ఇది డక్కన్ పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవడమే. చూడండి, ఒక్క విజిల్కే ఎంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేసుకొని రసం వాటర్ వేసి రసం వేసుకోవడమే. ఇలా చేస్తే మనకి ఇత్తులు చూడండి ఎలా వచ్చిందో, ఇత్తులు ఇట్లా పడవు, మంచిగా ఉంటుంది రసము. దీంట్లో కొంచెం వాటర్ వేసేస్తాం. నీట్గా వచ్చేస్తుంది, ఏ ఇత్తు కూడా లోపలికి వెళ్ళదు. మనకు ఇప్పుడు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. అంటే మామూలుగా కొద్దిగా చిక్కగానే పెడతా, అంత పల్సగా కూడా ఏం పెట్టాను. నాకు సైజు తెలుస్తుంది, ఇన్ని టమాటాలు తీసుకుంటే ఇంత గిన్నెకు వస్తుంది అని తెలుస్తుంది. నేను ఎర్రగా అంటే రెడ్గానే కలర్గానే ఉండాలి నాకు టమాటా రసం. చూడండి, ఏం లేకుండా వచ్చేసింది మొత్తం, అసలు ఏం లేదు. చూడండి, ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకున్నాం. దీంట్లోనే ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, మిరియాల పౌడర్, అంటే మిరియాలు ఇట్లా మనం పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా. తర్వాత ఇప్పుడు అన్ని తాలింపులు వేసేద్దాం. ఇవి అయితే ఇట్లోనే అల్లం పేస్ట్ కూడా వేస్తాం. ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకొని తాలింపులో పెట్టుకోవడమే. దీంట్లో నూనె వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ బౌల్ అంతా నూనె వేసుకుంటాను. నూనె రసానికి తక్కువ ఉన్నా పర్లేదండి. నూనె కొద్దిగా బీట్రూట్కు ఫ్రైలకే కొద్దిగా పడుతుంది, రసంలోకి పప్పుచారులకి దాంట్లోకి నూనె ఏమంత పట్టదు. నూనె కాగింది, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర ఆవాలు చిటపట అన్నాయి అనుకో, ఆవాలు ఎప్పుడైనా చిటపట అనాలి, అప్పుడే కూరలకు దిగుతుంది, టేస్ట్ వస్తుంది. దీని తర్వాత తెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను, ఒక 4-5 అది వేస్తున్నాను. ఫ్లేవర్ వస్తుంది మంచిగా. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి పొడిగా చీల్చాను, 2-3. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. దీంట్లో ఎండుమిర్చి ఉంటే కూడా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎర్రగా అయిపోయింది కదా. మరీ ఎర్రగా అవుతే అలా తెల్లుల్లిపాయ చేదు వస్తుంది, ఎక్కువ ఫ్రై అయితే. మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలు. ఇప్పుడు రసం వేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది టమాటా రసం. నాకు రెడ్ కలర్ అంటేనే ఇష్టం. కూరలల్లో ఏ కూర అయినా కలర్గా ఉండాలి, టేస్ట్ ఉండాలి, కలర్గా కూడా ఉండాలి. ఇది మరగనిద్దాం, మూత పెట్టేద్దాం దీనికి. తర్వాత లాస్ట్ ఎండింగ్లో కొత్తిమీర వేసుకుందాం, మూత పెట్టేస్తాం. రసం చూద్దామండి, మరిగిపోయింది. చూడండి, చిక్కబడింది. చూడండి, కొద్దిగా టేస్ట్ చూస్తా. కొద్దిగా ఉప్పు పడుతుంది. రసం వేసేసుకుందాము. చూడండి
ఎంత బాగా వచ్చిందో. దీని మీద కొరెండర్ వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాము. చాలా రైస్లో దీంట్లో చాలా బాగుంటుంది. రసంకు బీట్రూట్కు రైస్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.